ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. రండి, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాము. అనారోగ్యము నుండి విడుదల కొరకు, అప్పుల నుండి విడుదల కొరకు, నిరుద్యోగము నుండి విడుదల కొరకు, మంచి ఉద్యోగము కొరకు, వివాహము కొరకు, గర్భఫలము కొరకు, నిందలు తొలగిపోవాలని, అవమానాలు తొలగిపోవాలని, బిడ్డల కొరకు, వారి చదువుల కొరకు, వారి క్షేమము కొరకు, బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించులాగున స్థిరత్వము కొరకు, త్రాగుడు నుండి విడుదల కొరకు, బంధకాల నుండి విడుదల కొరకు, చాతబడి నుండి విడుదల కొరకు, సైతాను శోధనల నుండి విడుదల కొరకు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానము కొరకు, అందరితో సఖ్యత కొరకు, శాంతి నెమ్మది కొరకు, సమృద్ధి కొరకు, రక్షణ లేని వారి రక్షణ కొరకు, కుటుంబీకుల రక్షణ కొరకు, విదేశీ ప్రయాణాల కొరకు, విదేశాలలో ఉంటున్న మీ వారి క్షేమము కొరకు, స్వదేశములో ఉంటున్న మీ తల్లిదండ్రుల క్షేమము కొరకు, దేవుని ఆశీర్వాదముల కొరకు, దేవుని అభిషేకము కొరకు, నిత్యజీవము కలుగునట్లు ప్రార్థించుటకును, పరలోకపు ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడినట్లుగాను, సొంత గృహము కొరకు, అవసరతల నిమిత్తము వస్తువాహనములు కొనుక్కొనుటకు, కోర్టు కేసుల నుండి విడుదల కొరకు, కోర్టు కేసులు కొట్టివేయబడినట్లుగాను, దయ్యముల నుండి దురాత్మల నుండి విడుదల కొరకును, దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకును, పరిశుద్ధ జీవితము కొరకును, పరిశుద్ధ జీవితము కొనసాగించునట్లుగాను, దేవుని చిత్తము నెరవేర్చుటకును రండి, ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేద్దాము. ప్రభువు కృపను పొందుకుందాము. దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మెసేజ్ ద్వారా కానీ, వాయిస్ మెసేజ్ ద్వారా కానీ, టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ పేరు, మీ సమస్య వ్రాసుకొని ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ప్రార్థన అనంతరము అనేక మందికి భోజనం పెట్టడం జరుగుతుంది. దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా మీ కుటుంబం తరపున మీరు కూడా చేయివేయాలని ఆశపడినట్లయితే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీరును చేయివేయండి. తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదము, దీవెనకరముగా ఉంటుంది. ప్రభు అన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే సమృద్ధిగా కోయును గనుక మనము ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఒక విత్తనముగా విత్తినప్పుడు ప్రభువు దాన్ని సమృద్ధిగా కోపిస్తాడు. ఇహమందు పరమందు ప్రభువు ఆశీర్వాదాలు మీ మీద మెండుగా ఉంటాయి. దేవుడు మిమ్మును దీవించునుగాక. దేవుడు మీతో గొప్ప పంట కోయించునుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఫర్ ఐ ది లార్డ్ ద గాడ్ ఐ విల్ హోల్డ్ ది రైట్ హ్యాండ్, సేయింగ్ అంటూ ది ఫియర్ నాట్, ఐ విల్ హెల్ప్ ది. దేవుడు నీకు సహాయం చెయ్యబోతున్నాడు. ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు గనుక నిన్ను భయపడొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడువలేదు, నిన్ను ఎడబాయను లేదు. ఆయన నీకు సంబంధించిన వాటిని, నీకు సంబంధించిన వారిని విడువలేదు, ఎడబాయను లేదు. అంతేకాదు, ఆయన నిన్ను
తన కుడి చేతితో గట్టిగా పట్టుకుని ఉన్నాడు. గట్టిగా పట్టుకొని నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. మనమైనా మన విషయంలో చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉంటామేమో, కానీ ప్రభువైన మన దేవుడు మాత్రము ఎప్పుడు కూడా నీ విషయమై నిర్లక్ష్యంగా లేడు. ఆయన ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా నీవు బాగుండాలనే ఆలోచిస్తున్నాడు. ఆయన చిత్తమంతయు నీ పట్ల నెరవేర్చాలని ప్రభువు చూస్తూ ఉన్నాడు. మనమైనా కొన్నిసార్లు మన గురించి పొరపాటుగా ఆలోచించుకుంటామేమో, కానీ ప్రభువైన మన దేవుడు, మన యేసయ్య మాత్రము ఏనాడు నీ గురించి తక్కువ చేసి కానీ తక్కువ ఆలోచనలు కానీ చేయడం లేదు. ఆయన ఎంతో శ్రేష్టమైన పరలోకపు ఆశీర్వాదాలు నీ గురించి తలంచుచూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని ఎరిగి దేవుని మనసుని అర్థం చేసుకొని ఈ లోకానుసారంగా నడవకుండా ఆత్మానుసారంగా నడవడానికి ఇష్టపడండి. ప్రార్థనాపూర్వకముగా, విశ్వాసంతో, సహవాసముతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ఈ లోకంలో నడవడం అది మనకెంతో ఆశీర్వాదకరం. అది మనకి ఎంతో దీవెనకరం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడదాం. అవునండి, మనకి ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు ఉంటాయి. అయితే నీకు వచ్చిన ప్రతి కోరిక సరైంది కాదు. నీకు వచ్చిన ప్రతి ఆలోచన సరైంది కాదు. నీకు వచ్చిన ప్రతి తలంపు సరైంది కాదు. మరి సరైందేది, సరికానిదేది అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని వాక్యమును గురించి భక్తుడు ఆ విధంగా మాట్లాడాడు. అంటే ఆయన వాక్యము మనల్ని అద్దంలో చూపెడుతుంది. నీ హృదయాన్ని వాక్యము అద్దంలో చూపెడుతుంది. నీవు బైబిల్ చదువుతున్నప్పుడు నీవెవరో నీకు తెలుస్తుంది. నీవు పాపివా పరిశుద్ధునివా నీకు అర్థమవుతుంది. పాపివా పరిశుద్ధురాలువా నీకు అర్థమవుతుంది. ఇలా అర్థం కావాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా తీయాల్సిందే. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాల్సిందే. తప్పకుండా దేవుడు నీకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. జ్ఞానం లేకుండా ఎంతకాలం జీవిస్తాం? ఈ లోకంలో వెండి కంటే, బంగారం కంటే, అపరంజి కంటే కూడా జ్ఞానమును సంపాదించుకోమని చెప్పి సామెతల గ్రంథంలో భక్తుడి సెలవిచ్చాడు. అంటే జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఇష్ట వస్తువులేవియు దాని ముందు పనికిరావని సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో రాశాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఈ లోకములో ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు ఉన్నప్పటికీ, నీకు ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు ఉన్నప్పటికీ ప్రభు ఎదుట ఒక ప్రార్థన చేయి. అయా, నీ చిత్తమైతే అది నాకు ఇవ్వు. నీ చిత్తమైతే ఈ విషయంలో నాకు ఇలాగును జరిగించు. నీ చిత్తమైతే ఆ వివాహం, నీ చిత్తమైతే ఆ ఉద్యోగం, నీ చిత్తమైతే ఆ విషయంలో విజయము అని చెప్పి దేవునికి అప్పగించండి. ప్రతిదీని కూడా దేవునికి అప్పగించి దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ ఉంటే ఆయన ఏం చేస్తానంటున్నాడు? నిన్ను భయపడొద్దని చెప్తూ నీకు సహాయం చేస్తానంటున్నాడు. నీ కుడి చేతిని దేవుడే పట్టుకొని ఉన్నాడు. కాబట్టి భయపడొద్దు. ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏమిటో ఎరిగి దేవుని చిత్తానుసారంగా నడుచుకోండి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అవునయ్య ప్రభువా, మాకు అనేక భయాలున్నాయి తండ్రి. మీరు సహాయం చేస్తానంటున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఇలాంటి కృంగిన స్థితిలో ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని విడవలేదు నాయన. మీ కుడి చేతితో మమ్మల్ని పట్టుకొని ఉన్నందుకు మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాము తండ్రి. అయ్యా ప్రభు, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, ఈ వాక్యంలో ఏకీవించి నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని 30 60 100 ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.